For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ న్యూమరాలజీలో మొబైల్ నెంబర్ ఏ లెటర్స్ ఉండడం వల్ల వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది సార్? అయితే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఈ మధ్య కాలంలో మొబైల్ నంబర్స్ మీద అందరికీ అవగాహన వచ్చిందండి. అంటే ఏ నంబర్ వాడాలి, ఏ నంబర్ వాడకూడదు, దీంట్లో మెయిన్గా పిల్లర్ నంబర్స్ ఏమి ఉండాలి, ఏ పొజిషన్లో నెగిటివ్ నంబర్స్ రాకూడదు, దీంట్లో గుడ్ నంబర్స్ ఏంటి, బ్యాడ్ నంబర్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా, లేక వ్యక్తిగత జీవితంలో మీరు ప్రొఫెషనల్గా సొసైటీ పరంగా ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా, మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సింది మీ మొబైల్ నంబరే. ఎందుకంటే చూడండి, ఎవ్రీడే మనము 15 నుంచి 18 గంటలు మొబైల్తో వర్క్ చేయడం కానివ్వండి, మొబైల్ డేటా వాడుకోవడము, దాంట్లోనే గడిపేస్తున్నారు. మరి అంతసేపు మీరు ఆ వైబ్రేషన్తో మ్యాచ్ అవుతున్నప్పుడు మరి మీరు లక్కీ నంబరే వాడాలి కదా. మరి ఆ నంబర్ వాడకపోతే నెగిటివ్ జరుగుతుందిగా. కాబట్టి ఆ ప్యాటర్న్ తెలుసుకోవాలి. మొబైల్ నెంబర్ ప్యాటర్న్లో మనకు టోటల్ 9 కాంబినేషన్స్ ఉంటాయి. అంటే 10 నంబర్స్ అంటే పేర్స్ ఉంటాయండి. ఆ పేర్స్ ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు 4వ నంబర్ పక్కన గనక 2 నంబర్ వచ్చిన, 9వ నంబర్ వచ్చిన వెరీ వెరీ డేంజర్. ఇటువంటి ప్యాటర్న్ తెలుసుకోవాలి. ఉదాహరణకు మొబైల్ నంబర్లో 777 ఉందనుకోండి, ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీకు 4444 అంటే మల్టిపుల్ 4s ఉన్నాయనుకోండి, ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు రావడము, స్ట్రగల్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ టోటల్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి మనకి. మెయిన్గా మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు మెయిన్గా ఇప్పుడు చెప్పబోయే పిల్లర్ నంబర్లు ఉన్నాయా లేదా చూసుకోండి. 1 నంబర్ కానివ్వండి, 9 నంబర్ కానివ్వండి, 4, 5, 6 ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. మీరు వాడుతున్న నంబర్లో తప్పకుండా 1 ఉండాలండి. అంటే మీరు ఏదైనా సరే 1 నంబర్ మనకు లీడర్షిప్ క్వాలిటీని ఇస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న ప్రొఫెషన్లో టాప్లోకి మీరు వెళ్ళాలి అంటే 1 నంబర్ పవర్ ఉండాలి. చాలామంది అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్లో 1 ఉంటుంది కదా సార్, మరి సరిపోతుందా అంటే, డేట్ ఆఫ్ బర్త్లో చాలామంది 19th సెంచరీలో పుట్టిన వాళ్ళకి అందరికీ కామన్గా ఉండేదే 1 and 9 కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు మొబైల్ నంబర్లలో కూడా 19 పెట్టుకోండి. 1 కానీ 9 ఉండండి. 1 నంబర్ మీకు లీడర్షిప్ క్వాలిటీని ఇస్తుంది, 9 నంబర్ మీకు డేర్నెస్ని ఇస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి. 9 or 1, 9 ఉండాలి. వెరీ వెరీ కాంబినేషన్ చాలా మంచిది. 9 ఎందుకు, ధైర్యానికి మంచిది. చూడండి, చాలా మంది లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, ధైర్యంగా ముందడుగు వేయకపోవడమే. మీరు ఎంత టాలెంట్ ఉన్నా ధైర్యాన్ని కనుక అవసరం వచ్చినప్పుడు మీరు ప్రదర్శించకపోతే మీ జీవితంలో మీకు అదృష్టం వచ్చే అవకాశమే లేదు. సక్సెస్ అంటే ఏంటి, లక్ష్మి. లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది, ధైర్యం నుంచి వస్తుంది. అందుకోసమే వేదాల్లో అన్నారు, ధైర్యే సాహసే లక్ష్మి. కాబట్టి 100% 9 నంబర్ కూడా ఉండాలి. అదేవిధంగా 456 అండి. 456 నంబర్ అయితే చాలా చాలా పవర్ఫుల్ అండి. మీ మొబైల్ నంబర్లో ఎండింగ్లో 456 వచ్చిన, మధ్యలో ఎక్కడైనా సరే 4, 5, 6 వచ్చినా చాలా మంచిది. 4 నంబర్ మనీ అట్రాక్షన్ నంబర్, డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. 5 నంబర్ ఈజ్ కమ్యూనికేటింగ్ నంబర్ అండ్ కనెక్టింగ్ నంబర్, బిజినెస్ నంబర్. 6 నంబర్ ఈజ్ మనీ నంబర్. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైనా ఒకటి ఉంటే 4, 5, 6 ఉండాలి. 3 ఉంటే చాలా చాలా మంచిది. అలా చూసుకోవాలి. మరి ఏ నంబర్లు ఉండకూడదు, బ్యాడ్ నంబర్స్ మనం చెప్పాం కదా. మొబైల్ నంబర్లలో మీరు గుర్తుపెట్టుకోండి, మనకు టోటల్గా 10 డిజిట్స్ ఉంటాయి. ఈ 10 డిజిట్స్లో 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. 4, 5, 6 పొజిషన్లలో 0లు కానీ 8 కానీ ఉండొద్దు. మీరు కావాలంటే గమనించుకోండి, మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో 6th పొజిషన్లో గనక 0 ఉంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి. మీ మొబైల్ నంబర్ 5th పొజిషన్లో గనక 0 ఉంటే బిజినెస్ చాలా డల్గా ఉంటుంది, బిజినెస్ సక్సెస్గా ఉండదు, మనీ స్టక్ అవుతుంది. 4th పొజిషన్లో గనక 0 ఉంటే చాలా స్ట్రగలింగ్ లైఫ్. కాబట్టి 0 అయితే సాధ్యమైనంత వరకు
10 డిజిట్స్లో జీరోలు ఎక్కడా లేకుండా చూసుకుంటే మంచిది. ఒకవేళ జీరో ఉంటే సెకండ్ పొజిషన్ ఆర్ థర్డ్ పొజిషన్లో జీరో ఉండొచ్చు. ఇలా చూసుకోండి. అంటే 4th, 5th, 6thలో జీరో కానీ 8 కానీ ఉండకండి. చాలా చాలా థర్డ్ నెంబర్లో ఉండొచ్చు. థర్డ్లో జీరో ఉండొచ్చు. మొబైల్ నెంబర్ మనకి ఎండింగ్ ఉంటుంది కదా, ఎలా ఎండ్ అవుతే చాలా బాగుంటుంది. ఎండింగ్ 10th డిజిట్. 10th డిజిట్ ఓన్లీ 5తో ఎండ్ అయినా మంచిదే, 6తో ఎండ్ అయినా చాలా మంచిది. ఓన్లీ 5, 6తో ఎండ్ కావాలి. 9తో ఎవరికి ఎండ్ కావాలి? ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ అంటే పోలీస్ అంటేనే 9 నెంబర్. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా 9తో ఎండ్ అయితే కూడా చాలా బాగుంటుంది. అలా కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ నేను 1వ తేదీలో పుట్టాను, మరి ఎండింగ్ 1 పెట్టుకోవచ్చు అని అడుగుతారు. అలా పెట్టుకోకూడదు. ఎండింగ్లో ఓన్లీ 5 కానీ 6తోనే పెట్టుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎండింగ్ నెంబర్ ఏముండకూడదు గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్ నెంబర్ ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ కాకూడదు. అంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 డౌన్ ఫాల్ నంబర్స్ ఉండకూడదు, రైజింగ్లో ఉండాలి. ఇంకా ఏముండకూడదు 4 కానీ 7 కానీ 8 ఇవన్నీ స్ట్రగ్లింగ్ నంబర్లు పెట్టుకోకండి. అందుకోసం మీరు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారంటే, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారంటే, ప్రొఫెషన్ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ, సోషల్ పరంగా మీరు ఇబ్బందిలో ఉన్నారంటే, మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో గుర్తుపెట్టుకోండి. 0 కానీ 4 కానీ 7 కానీ 8 ఉంటుంది. ఇవి ఉంటే మీరు స్ట్రగుల్లో ఉన్నట్లే. అదేవిధంగా లో ఫ్రీక్వెన్సీ నెంబర్ 1, 2, 3 కూడా పెట్టుకోకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యి మీ మొబైల్ నెంబర్ లక్కీగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే లక్కీ కానీ మనకు ఎలా తెలుస్తుంది? మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేసి న్యూమరాలజీ ద్వారా చూసినప్పుడు తెలుస్తుంది. మీరు తీసుకునే మీ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కావాలి, మీరు చేస్తున్న ప్రొఫెషన్కి కూడా మ్యాచ్ కావాలి. చాలా మంది అందరూ ఒకే రకమైన మొబైల్ వాడతారు. అలా వాడకూడదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినప్పుడే అది సక్సెస్ఫుల్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ అన్నీ ఫాలో కండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోవద్దు. చాలా మంది 111, 555, 666 అని తీసుకుంటారు. ఆల్ ఫ్యాన్సీ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్. ఫ్యాన్సీ నెంబర్లు మీరు గతంలో కూడా నేను చెప్పాను 4444 అంటే ఎనీ మల్టిపుల్ నెంబర్స్కి వస్తే కోర్టు కేసులు అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. వర్క్లో డిలే అవ్వడం జరుగుతుంది. కాబట్టి మల్టిపుల్ నంబర్స్ ఫ్యాన్సీ నెంబర్లు వాడకుండా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా గుడ్ నెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు 100% మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి. మీ లైఫ్లో చేంజెస్ రావాలి, మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మీ జీవితంలో గుడ్ మొబైల్ నెంబర్ వాడి చూడండి. 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, న్యూమరాలజీ ద్వారా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల జీవితం ఎంతో అందంగా మారుతుంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సార్తో కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.